మీ ఫ్రెండ్ని పచ్చి బూతులు తిట్టి నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పి తప్పించుకోవచ్చా? భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతవరకు మనకి ఫ్రీడమ్ ఇస్తుంది? లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. ఆర్టికల్ 19(1)A మనకి ఎటువంటి భయం లేకుండా మన యొక్క థాట్స్ని, ఫీలింగ్స్ని, ఐడియాస్ని, క్రిటిసిజంని ఎక్స్ప్రెస్ చేయొచ్చని రైట్ కల్పించడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ దానికి కొన్ని చట్టబద్ధమైన పరిమితులు ఉన్నాయి. పబ్లిక్ ఆర్డర్ అండ్ డీసెన్సీ, అశ్లీలమైన వీడియోలు, అశ్లీలమైన వ్యాఖ్యలు చేయడం కానీ, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే వ్యాఖ్యలు చేయడం కానీ, ఎవరి పరువైన తీసే వ్యాఖ్యలు చేయడం కానీ, అసభ్యకరంగా మాట్లాడడం కానీ, హింసా ప్రేరేపితంగా మాట్లాడడం కానీ, ఇటువంటివన్నీ రెస్ట్రిక్ట్ చేయబడ్డాయి. వీటిని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటాము. పైన చెప్పినటువంటి పరిమితులకి లోబడి మనం ఒక ప్రభుత్వాన్ని కానీ, ఒక సినిమా నటిని కానీ, ఒక చట్టాన్ని కానీ, ఎవరినైనా సరే క్రిటిసిజం చేయొచ్చు, విమర్శించవచ్చు, కానీ అవమానించకూడదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, బహిరంగంగా అవమానించడము, వ్యక్తిగతంగా ఇన్సల్ట్ చేయడము, ఇటువంటివన్నీ కూడా డిఫామేషన్ కిందకి వస్తాయి. కాబట్టి అటువంటివి ఎప్పుడు చేయకండి. మరి మీరేమంటారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఇంకా లూజ్ చేయాలంటారా లేదా కఠినం చేయాలంటారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి.